ఈ క్రిస్మస్ కుటుంబ ఆరాధనలో ఓకే పాలిభాగస్తులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. బాగుంది. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. అక్కడ అద్భుతంగా ఉంది. మనసు ఉంటే మార్గం కనబడుతుంది. అనుకున్న రీతిగా అది అడ్జస్ట్ అయింది. బల వచ్చిన ఆలోచన చివరి క్షణాలలో వాళ్ళు కాస్త మంచులో కాకుండా తలదాచుకుంటాను అనే ఆలోచనతో ఇలా ఏర్పాటు చేయడానికి ప్రభు మంచి ఆలోచన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాల్లో మనం దేవుని మాటలు విందాం. విందాం. ఒక హాఫ్ అన్ అవర్ సేపు, ఒక అర్ధ గంట సేపు దేవుని మాటలు విందాం. కొన్ని సంవత్సరాల క్రితం మన ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కలిసి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలుసుకొని ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నది. ఆ తదనంతరం తెలంగాణ మాకు ప్రత్యేకమైన రాష్ట్రంగా కావాలని తెలంగాణ ప్రాంత వాసువులు కేసీఆర్ని, చంద్రశేఖర్ గారిని నాయకుడుగా ఏర్పరచుకొని మాకు తెలంగాణ కావాలని ఒక పెద్ద ఉద్యమాలు, బంధులు, ఇలా అనేకమైన ఆ ఉద్యమాలు, బంధులు ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద ఆందోళన వాతావరణం ఏర్పడింది ఆ దినాలలో, ఆ రోజులలో. ఆంధ్ర రాష్ట్రము కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వడానికి వీలు లేదు, కలిసి ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండాలి అని వారు కూడా భావించి బంధులు జరిగాయి. ఓ పెద్ద ఆందోళనలే మన రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఆ తదనంతరం కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడానికి, ఇవ్వడానికి ఇష్టపడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయబడినప్పుడు తెలంగాణకి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుగా ఉన్నారు. రాజ్యాంగాలు ఇప్పుడు నేనేం ప్రభుత్వాల గురించి లేవండి, కాస్త దేవుని వాక్యం చెప్పమంటే ఏదో చెప్తున్నారు అనుకోకండి, వస్తాను జాగ్రత్తగా. అలాంటి సమయంలో మన ఆంధ్ర రాష్ట్రంలో అటు సైడ్, మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు, తెలంగాణలో చంద్రశేఖర్ గారు వాడివేడిగా వాదోపవాదనలు. ఎందుకు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ వెళ్ళిందని, ప్రత్యేక రాష్ట్రముగా తెలంగాణ ఎంచబడిందని, ఇవ్వబడిందని చంద్రశేఖర్ గారి మీదకి చంద్రబాబు నాయుడు గారు దూషిస్తే, చంద్రబాబు నాయుడు గారి మీదకి చంద్రశేఖర్ గారు దూషిస్తే, ఇలా ఒకరి మీద ఒకరు భయంకరంగా దూషణలు, భయంకరమైన మాటలు, పదజ్వాలాలు, వ్యతిరేకతలు ఏర్పడే. అలాంటి స్థితిగతులలో ఈ తెలంగాణకు, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి గవర్నర్ ఒక్కరే ఉండేవారు. ఇప్పుడంటే మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక గవర్నర్, తెలంగాణ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నారు. బట్ ఈ రెండు వేరు రాష్ట్రాలైనటువంటి ఆ తొల్లిటి సమయాలలో, ఆ తొల్లిటి దినాలలో గవర్నర్ ఒక్కడే. గవర్నర్ గారు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. సీఎం చంద్రబాబు గారిని, ఆంధ్ర రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారిని ఒకరోజు విందుకు ఆహ్వానించాడు. అదే దినాన, అదే రోజున
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ గారిని విందుకు ఆహ్వానించారు. వారిరువురు గవర్నర్ గారు వారిరువురిని విందుకు ఆహ్వానించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు విందుకొచ్చారు, సీఎం చంద్రశేఖర్ గారు విందుకొచ్చారు. ఇద్దరు విందుకు రాగానే వారు కారులలో అలా దిగి ఒకరికొకరు కరచాలనం చేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఒకరికొకరు కరచాలనం చేసుకునొచ్చు, ఒకరికొకరు కౌగలించుకొనొచ్చు, ఒకరికొకరు తమ సంతోషాలను వ్యక్తపరుస్తున్నారు, శుభములు తెలియపరుచుకొనొచ్చు ఉన్నారు. ఈలోగా మీడియా దొరికింది మంచి అవకాశం అని ఫోటోలు కొట్టడం ప్రారంభించి ఫోటోలు తీసుకుంటూ ఉంది మీడియా. ఎప్పుడు ఒకరి మీద ఒకరు దూషణ చేసుకునేవాళ్ళు. ఒకరంటే ఒకరు పడట్లేదు, ఒకరంటే ఒకరు గిట్టట్లేదు, ఒకరినొకరు వ్యతిరేకించుకునే వీళ్ళిద్దరూ ఒక్కటయ్యేసరికి మీడియా బహు ఆనందముతో దొరికింది ఇంతే అవకాశం అని ఫోటోస్ తీసేశారు. ఉదయాన్నే వార్తాపత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏంటయ్యా స్టేట్మెంట్ అంటే 2 చంద్రులు కలిసిన వేళ అనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ వచ్చింది. ఇటుపక్క చంద్రబాబు, అటుపక్క చంద్రశేఖర్. అందుకని 2 చంద్రులు కలిసిన వేళ అని ఒక లైన్ పేపర్లో పడడం మనం గమనిస్తూ వచ్చాం. ఇక నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, అతనంటే ఇతనుకు పడదు, ఇతనంటే అతనికి పడదు. చంద్రశేఖర్ గారంటే చంద్రబాబు నాయుడు గారికి పడదు, చంద్రబాబు నాయుడు గారంటే చంద్రశేఖర్ గారికి పడదు. ఒకరినొకరు దూషించుకోవడం ప్రారంభించారు, ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం ప్రారంభించారు. ఇలాంటి సమయంలో ఒక రోజు గవర్నర్ గారు విందుకు ఆహ్వానించారు. ఆ విందులో వారిరువురు ఏమయ్యారు? ఒక్కటయ్యారు. వారిరువురు మధ్య ఒక సమాధానం ఏర్పడింది. మీకు అర్థమవుతుందా? ఉమ్మడిగా ఉన్నారు ఒకప్పుడు, ఆ తర్వాత 2గా విడిపోయారు. విడిపోయిన వీళ్ళు ఒకరి మీద ఒకరు దోషారోపణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉమ్మడిగా ఆ విడిపోయినా కూడా ఒకే గవర్నర్ ఉండడాన్ని బట్టి గవర్నరు ఒక పిలుపునిచ్చాడు, ఇద్దరిని విందుకు ఆహ్వానించాడు. ఈ విందు ద్వారా వారిరువురు మధ్య ఏం ఏర్పడింది? సమాధానం. ఈ విందు ద్వారా వారిరువురు మధ్య సమాధానముతో కూడిన వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక భయంకరమైన యుద్ధం ఏర్పడిన దినాలలో నరేంద్ర మోడీ గారు అన్నారు, వారి ఇరువురు సమాధాన పడడానికి మధ్యవర్తి పాత్ర వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. వారిరువురు మధ్య సమాధానం ఏర్పడడానికి ఇటు రష్యా ఇటు ఉక్రెయిన్ భయంకరమైన యుద్ధ వాతావరణం. ఎవరికి ఎవరు తగ్గకుండా ఇటుపక్క రష్యా వాళ్ళు సామర్థ్యతను చూపించుకుంటూ ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంటే, ఇటుపక్క ఉక్రెయిన్ వాళ్ళు మరికొన్ని దేశాల సపోర్టుతో సహకారంతో రష్యా మీద దాడి చేస్తుంటే, ఇది ఎటువైపుకు దారి తీస్తుందో అని, దీని ప్రభావం ప్రపంచం మీద ఎంత గొప్పగా ఉండబోతుందన్న భయంతో మోడీ గారు కూడా ఒక ఆలోచన చేసి, మీరు ఓకే అంటే మిమ్మల్ని ఇద్దరిని సమాధాన పరచడానికి మధ్యవర్తి పాత్ర వహించడానికి నేను సిద్ధం. ఒక మోడీ గారే కాదు, ఇంకా అనేక దేశాల ఆ ప్రధానులు వారిరువురిని సమాధాన పరచడానికి ఇష్టపడ్డారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ భారతదేశం పలుమార్లు యుద్ధ వాతావరణం నెలకొల్పబడినప్పుడల్లా ఒక దేశాల మీదకి మరొక దేశాలకి యుద్ధాలు జరుగుతున్న వేళలో పక్క దేశాలు అన్నాయి, మీరిద్దరిని సమాధపరచడానికి చర్చ జరపడానికి మేము మధ్యవర్తి పాత్ర వహించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సమ్మతిస్తే మీ ఇరువురి దేశాల మధ్య
చర్చ ఏర్పాటు చేసి మిమ్మల్ని సమాధానపరచడానికి, వారితో మీకు, మీతో వారికి సమాధానపరచడానికి చర్చను మేము ఏర్పాటు చేస్తాం, మీరు సమ్మతిస్తే. పాలస్తీనా ఇస్రాయేల్ దేశం మధ్య ఇదే యుద్ధ వాతావరణం నడుస్తున్నప్పుడు కొన్ని దేశాలు ఇలాగే స్పందించాయి. యుద్ధం మంచిది కాదు, ప్రపంచానికి యుద్ధాన్ని బట్టి నష్టం, ప్రమాదం, అపాయం. సమ్మతిస్తే మధ్యవర్తి పాత్ర వహించి మేమొచ్చి మీ ఇరువురు ఒకరినొకరు సమాధాన పడడానికి చర్చలు జరిపిస్తాం. మా ప్రియమైనటువంటి వారులారా, ఎగ్జాంపుల్స్ అన్ని, ఈ ఉదాహరణలన్నీ మీకు ఎందుకు నేను తెలియపరిచానంటే, ఆదిలో ఆదాము అవ్వ ఒక పాపం చేశారు. ఆదాము అవ్వను ఒక ఏదెను తోటలో ఉంచిన దేవుడు, ఏదెను తోటలో ఉన్నటువంటి వాటన్నిటిని మీరు అనుభవించండి, యాలండి, తినండి అన్నాడు. కానీ ఒక చెట్టు ఫలాలు మాత్రం మీరు తినకూడదని ఒక ఆజ్ఞ జారీ చేశారు. తిందాం, ఒక ఆజ్ఞ జారీ అయింది. ఆ ఆజ్ఞ జారీ అయితే ఆదాము అవ్వలు కాలక్రమేణా దేవుని ఆజ్ఞను కాస్త ప్రక్కన పెట్టి సాతాను గారి యొక్క మాటను ప్రేరేపించబడిన వారై తినవద్దు అని దేవుడు చెప్పిన ఫలాలను తిని దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా పాపం చేశారు. ఎప్పుడైతే వీరు దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా పాపం చేశారో అప్పటి వరకు వారి మధ్య ఉన్నటువంటి ఆ మంచి వాతావరణం, ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు సాయంకాలం, చల్ల సమయంలో, చల్ల పొద్దున దేవుడు ఆదాము దగ్గరకు, అవ్వ దగ్గరకు వచ్చి పరామర్శించి మాట్లాడి వారితో సహవాసం చేసిపోయేవాడండి. వారితో మంచి చెడ్డల గురించి, లేకుంటే మంచి గురించి మాట్లాడుతుండేవాళ్ళు. ఎంతో అద్భుతమైన దృశ్యం అది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు వారి మధ్యకు దేవుడు వచ్చి వారితో దేవుడు సంచరిస్తూ, వారితో మాట్లాడుతూ, వారిని పరామర్శిస్తూ, ఎంత ఆహ్లాదకరమైన స్థితి, ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత అద్భుతమైన స్థితి. సర్వలోకనాథుడు వారి మధ్యకు వచ్చి వారితో ఒక స్నేహితుడే, వారితో ఒక తల్లి, ఒక తండ్రిలా మాట్లాడిపోయి, పలకరించిపోయి, పరామర్శిస్తున్న ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత మనోహరం. ఇలాంటి పరిస్థితులలో అవ్వాదాము బ్రతుకుచూ ఉండేవారు. దేవుడు వారికి చెప్పారు, ఏమని? ఆ పండును మాత్రం తినొద్దు, ఆ చెట్టు ఫలాలు మీరు తినకూడదు, ఆ చెట్టుకున్న పండును మీరు తినకూడదు. ఆజ్ఞ జారీ చేసి, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించి సాతాను గారి మాటను విని దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడంతో దేవుడు ఒకరోజు ఏదెను తోటలోకి వచ్చి యథావిధిగా అదే చల్లపూట ఆదాము అవ్వలతో కాసేపు పరామర్శించి మాట్లాడి సరదాగా గడిపోదామని వచ్చాడేమో. వచ్చేసరికి ఆదాము కనబడట్లా, ఆదాము జాడలు కనబడట్లా, ఆదాము కనబడట్లా. ఒక స్వరం వినబడుతుంది, నువ్వు చెప్పిన మాటను మేము అతిక్రమించి దిగంబరులమై సిగ్గుతో చెట్టు చాటున దాక్కునున్నాము. ప్రేమించి వారికి ఒక చర్మపు చొక్కాయిని తొలగించి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి బయటికి, ఏదైనా తోటలో ఇక మీరు ఉండడానికి వీళ్ళు లేదని వారి మీద ఆగ్రహించి కోపగించుకొని వాళ్ళని ఏదైనా తోటలో నుంచి ఏం చేశారు? గెంటేశారు. జాగ్రత్తగా తరిమేశారు, త్రోసేశాడు.
ఇప్పుడు వారి మధ్య బంధం ఏంటి? ఒకప్పుడు వారి మధ్య ఉన్న సహవాసం ఏంటి? ఒకప్పుడు వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దేవుని మాటను వినకుండా, దేవుని మాటను ప్రక్కన పెట్టి, ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయడాన్ని బట్టి దేవునితో వాళ్ళు ఏం కోల్పోయారు? సమాధానాన్ని కోల్పోయారు. దేవుడే వాళ్ళ మధ్యకొచ్చి మాట్లాడుతుండేవాడు. దేవుడే వారి యొద్దకొచ్చి పలకరిస్తుండేవాడు. దేవుడే వాళ్ళ యొద్దకొచ్చి వారిని పరామర్శిస్తుండేవాడు. అలా వారు కలిసిమెలిసి ఉండేవారు. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికారో ఆ తోటలో నుంచి వారు గెంటి వేయబడ్డారు, త్రోసి వేయబడ్డారు, తరిమి వేయబడ్డారు. దాంతో ఆదాము అవ్వలకు దేవునికి మధ్యనున్న ఆ సంబంధం ఏమైంది? దూరమైపోయింది, తెగిపోయింది, ఎడబాటు వచ్చింది. వారి మధ్య ఇప్పుడు ఒక అసమాధానంతో కూడిన వాతావరణం ఏర్పడింది. జాగ్రత్తగానండి, ఒక అసమాధానం. సమాధానముగా ఉన్నప్పుడు కలిసి మెలిసి, సమాధానంగా ఉన్నప్పుడు సంతోషంగా, సమాధానంగా ఉన్నప్పుడు ఆనందంగా. ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో ఎడబాటు, ఎప్పుడైతే అవిధేయత చూపించి పాపం చేశారో దేవుని నుంచి దూరం అయిపోయారు, దేవుని నుంచి వేరైపోయారు. వారి మధ్య ఒక అసమాధానముతో కూడిన స్థితిగతులు ఏర్పడ్డాయి. దూరం పెరిగిపోయింది, ఎడబాటు వచ్చేసింది. వారి మధ్య ఒక అసమాధానం, వారి మధ్య ఒక అసమాధానంతో కూడిన పరిస్థితులు ఏర్పడిపోయాయండి. దేవునికి ఆదాము, చెప్పండి, అవ్వలకు మధ్య ఏమొచ్చింది? అసమాధానం, డిస్టెన్స్. ఆ తర్వాత ఆదాము దగ్గర నుంచి వచ్చిన మానవాళి ఇంకా పాపం అధికం చేయడంతో దేవునికి మానవుడికి ఏం పెరిగిపోయింది? దూరం. దేవునికి మానవుడికి దూరం పెరిగిపోయింది. కలిసి మెలిసి ఉన్నటువంటి ఆదాము, అవ్వ మరియు దేవుడు చేయకూడని పాపాన్ని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయడాన్ని బట్టి తృణీకరించబడి, వెలివేయబడి, త్రోసివేయబడి, తరిమివేయబడి, దీంతో దేవునికి ఆదాములకు ఎడబాటు, అసమాధానం. ఆ ఆదాములో నుంచి ఆరంభమైంది మానవుల జీవితం. అక్కడ నుంచి వచ్చిన మానవులు ఇంకా విపరీతంగా పాపము చేయడంతో ఇంకా దేవునికి మానవుడికి ఏం పెరిగిపోయింది? దూరం పెరిగిపోయింది. మానవుడికి దేవునికి మధ్య అసమాధానం ఏర్పడింది. ఏం ఏర్పడింది? చెప్పండి. అసమాధానం. మీరు యెషయా గ్రంథం, క్షమించండి, కీర్తనల గ్రంథం 59:1 చదవండి. యెషయా గ్రంథం 59:1. యెషయా గ్రంథం 59:1. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలే, విననేరకయుండకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను. ఒక నిమిషం, కాసేపు. మీ దోషములు మీకును దేవునికి ఏమయ్యాయంట? అడ్డముగా వస్తున్నాయంట. మానవుడితో దేవుడు సహవాసం చేయాలని ఆశపడుతున్న మానవుడి యొక్క దోషములు దేవునికి, మానవునికి ఏం చేస్తున్నాయి? అడ్డైపోతున్నాయి. మానవుడితో దేవుడు సమాధాన పడాలనుకుంటున్న మానవుడు చేసిన దోషములు, మానవుడు చేసిన పాపములు మానవునికి దేవునికి ఏమవుతున్నాయి? అడ్డైపోతున్నాయంట. ఇంకా తర్వాత మాట ఏముంది? పై మాట అక్క. గనుక పై మాట, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరుస్తున్నాయంట. మనము చేసిన పాపాలు, లేకుంటే ఆదాము మొదలుకొని మానవ జాతి చేస్తున్న పాపాలు దేవుడు
తన ముఖమును మరుగుపరుచుకునేటట్టుగా అడ్డం వస్తున్నాయంట. అర్థమవుతున్నారు? గట్టిగా దేవుని ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు ఆదాము మొదలుకొని మానవుడు చేసిన పాపములు దేవుని ముఖము మన వైపు త్రిప్పబడనివ్వకుండా ఆ పాపాలు ఏమొస్తున్నాయంట? అడ్డుగా 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 ఉన్న కుక్కను తరమండి. వినండి, అడ్డుగా వస్తున్నాయి పాపాలు మానవుడికి, దేవునికి. దేవుడు మానవుడితో సమాధాన పడాలనుకున్నా, దేవుడు మానవుడితో సమాధానపడి కలిసి ఉండాలనుకున్నా, మానవుడు చేసిన దోషాలు, మానవుడు చేసిన పాపాలు అడ్డం నిలుస్తున్నాయి. అందుకని మానవుడికి దేవుడు తన ముఖాన్ని ఏం చేస్తున్నాడు? మరుగుపరుచుకొనుచున్నాడు. అప్పుడప్పుడు మన గ్రామంలో తిట్టుకున్నప్పుడు, అరుచుకున్నప్పుడు ఎదుటే కనబడిన వీడితో మాకెందుకులే, ఏం గుర్తొస్తాయి? ఆ రోజు నిన్ను ఓడి తిట్టిన తిట్లన్నీ జ్ఞాపకం వస్తాయి. నీ మీద తిరుగుబాటు చేసిన స్థితి కన్నా జ్ఞాపకం వస్తుంది. ఏమడేం చేస్తావు? ముఖమును తిప్పుకుంటాం. అంతే కదా? నోట్ల మీద పోతున్నా ఎదురుబడిన నీ ముఖమును తిప్పుకుంటావు. పాపం చేశాడు, తప్పు చేశాడు, తిరుగుబాటు చేశాడు, నా తిట్టాడు, దూషించాడని ముఖాన్నైతే అలా త్రిప్పుకుంటాం, అలా వెనకకు త్రిప్పుకుంటాం. అదే పరిస్థితి మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు తన ముఖమును ఏం చేస్తున్నాడంట? త్రిప్పుకొనుచూ ఉన్నాడంట. మానవుడు పాపము చేయడాన్ని బట్టి దేవుడికి మానవుడికి ఆ పాపాలు ఏమవుతున్నాయి? అడ్డవుతున్నాయి. సమాధాన పడాలనుకుంటాడు, కానీ పాపం ఏమవుతుంది? అడ్డగిస్తుంది. సహవాసం చేయాలనుకుంటున్నాడు, పాపం ఏమవుతుంది? అడ్డు. రక్షించాలనుకుంటున్నాడు, పాపం ఏం చేస్తుంది? అడ్డవుతుంది. పాపం అడ్డొస్తుంది, దోషములు అడ్డుగా నిలబడుతుంది. దాంతో మనము చేసిన దోషములను బట్టి, మనము చేసిన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి మనకు దేవునికి ఏం ఏర్పడిపోయింది? అసమాధానం, అసమాధానం, అసమాధానం. మన పాపాలు, మన అతిక్రమములు, మన దోషములను బట్టి దేవునితో మనకు అసమాధానం ఏర్పడిపోయింది. అసమాధానం అంతే కదండి. మనకు విరుద్ధంగా, వ్యతిరేకంగా ఎవరైనా తిట్టినా, దూషించినా, గొడవలాడినా, మనకు వ్యతిరేకంగా ఏదైనా మాటలు మాట్లాడినా వాళ్ళతో మనకేమంటే చెప్పండి? సమాధానం అంటుందా? ఉండదు. సమాధానం ఉండదు. ఏం ఏర్పడుతుంది? అసమాధానం. చిన్న గొడవ పెట్టుకోండి, తిట్టేశాడు అనుకో, ఇదివరకు మీరు ఎలా ఉన్నారు? ఒకటే కంచం, ఒకటే మంచం, ఒకటే ఇల్లు, ఒకటే పనికి కలిసిమెలిసి ఉన్న మీకు ఎప్పుడైతే ఆ ఎదుటోడు మిమ్మల్ని తిట్టేశాడో మీ మధ్య ఏం ఏర్పడుతుంది? ఒక అసమాధానం. అసమాధానం ఏర్పడడంతో మీరేం చేస్తారు? ముఖమును త్రిప్పుకుంటారు. మీకు వారికి ఏమైపోతుంది? ఒక ఎడబాటు వచ్చేస్తుంది, ఒక ఎడబాటు, ఒక డిస్టెన్స్. ఇలా ఉండాలన్నది నా ఉద్దేశం కాదు. దీని గురించి నేను మాట్లాడట్లేదు. దీని గురించి కాసేపు ప్రక్కన పెట్టాను. నా ప్రియమైనటువంటి వారులారా, అదే పరిస్థితి మానవుడు చేసిన పాపములను బట్టి ఆ పాపములు మానవుడితో సమాధాన పడనివ్వకుండా, ఆ పాపములు మానవునికి దగ్గర కానివ్వకుండా, క్షమించండి, ఆ పాపములు దేవునితో సమాధాన పడనివ్వకుండా, ఆ పాపములో దేవునితో సహవాసము చేయనివ్వకుండా, దేవునికి మానవునికి పాపాలు అట్టయిపోతున్నాయి, దోషాలు అట్టయిపోతున్నాయి. ఇప్పుడు దేవుడు మానవుడు ఒకటవ్వాలి. జాగ్రత్తగానండి. దేవుడు మానవుడు సమాధాన పరచబడాలి. ప్రారంభం నుంచి జ్ఞాపకంలో పెట్టుకుని ఒకసారి మైండ్లలో నేను చెప్పిన ప్రసంగం ప్రారంభం నుంచి ఎగ్జాంపుల్ తో కూడా సార్. ఇప్పుడు దేవుడు మానవుడు ఒకటవ్వాలి, దేవుడు మానవుడు ఒకటవ్వాలి. ఎలా? దేవునికి ఒక ఆలోచన. ఎలాగైనా ఈ మానవునితో సమాధానం ఏర్పడాలి.
ఎలాగైనా ఈ మానవునితో సహవాసం ఏర్పడాలి. ఎలాగైనా మానవుడు నేను మరలా కలిసిపోవాలి. ఎలా ఎలా అనుకున్నప్పుడే దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు దేవుడు? దేవునితో మానవునికి సమాధానం ఏర్పరచడానికి భూమి మీదకి ఒక వ్యక్తిని పంపదలిచాడు. భూమి మీదకి ఒక వ్యక్తిని పంపదలిచాడు. ఆ వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. మధ్యవర్తిగా మానవుడిని దేవుడిని సమాధానపరచడానికి, మానవుడిని దేవుణ్ణి సమాధానపరచడానికి మధ్యవర్తిగా భూమి మీదకి ఒక వ్యక్తి ఉద్భవించాడు, జన్మించాడు. ఆ వ్యక్తి పేరే ప్రభు అయిన యేసు. 1 తిమోతి 2:5. 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు. దేవునికి నరులకు మధ్యవర్తి పాత్ర వహించడానికి భూమి మీదకి ఒక ఆయన ఉద్భవించాడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఒక ఆయన జన్మించాడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఒక ఆయన అడుగుపెట్టాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన భూమి మీద జీవించిన జీవితం ఎలాంటిది? హెబ్రీ పత్రిక 7:26 ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 7:26. మధ్యవర్తి పాత్రను పోషించడానికి దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చిన ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఎలాగో బ్రతికాడయ్యా అంటే, చదవండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చాలా పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపు నిష్కలంకుడు. 6వ యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోయాం. మనందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోయాం. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవలో తొలగిపోయాడు. మనందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోయాం. పాపములో, అపవిత్రతలో చెడుతనాన్ని జరిగించి త్రోవ త్రప్పాం. మనకు నచ్చినట్టుగా, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఏమైపోయాం? త్రొలిగిపోయాం, త్రొట్టిల్లిపోయాం. చదవనక. యెహోవా మనందరి దోషములను మన చదవనక. యెహోవా మనందరి దోషములు అతను అంటే ఎవరెక్కడ? యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రవచనం అంతా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడింది. అతని మీద మోపాడు. ఎవరి మీద మోపాడు? యేసు క్రీస్తు ప్రభుల వారి మీద మోపాడు. మనమందరము త్రోవ త్రప్పినప్పుడు, మనందరము తప్పటడుగులు వేసినప్పుడు, మనలందరి నిమిత్తం పవిత్రుడును, పరిశుద్ధుడును, నిష్కలంకుడును, నిర్దోషి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు 53:6 చదివింది. నిష్కలంకుడును, నిర్దోషిని, పవిత్రుడు, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనలో ఐదో వచనం,
ఓకే. ఆయన పరిశుద్ధుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మానవుడికి దేవునికి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఎలా బ్రతికాడయ్య అంటే పరిశుద్ధత కలిగిన వాడుగా బ్రతికాడు. పవిత్రత కలిగిన వాడుగా బ్రతికాడు. నిర్దోషుడుగా బ్రతికాడు. నిష్కలంకుడుగా బ్రతికాడు. పాపులలో చేరక ప్రత్యేకమైన వాడిగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికాడండి. ఈ పాపము లేని యేసుక్రీస్తు ప్రభు మానవునికి దేవునికి మధ్యవర్తిగా వచ్చి ఏం చేశాడయ్యా అంటే మీరు ఇప్పుడు చదవండి. ఆ ఇప్పుడు యెషయా గ్రంథం 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద. దేవునితో మనకు సమాధానం ఏర్పడడానికి సమాధానార్థమైన శిక్ష అంతా ఎవరు భరించాలంట? యేసుక్రీస్తు ప్రభు. దేవునిని మానవునితో సమాధానపరచడానికి, దేవునిని మానవుని సమాధానపరచడానికి మధ్యవర్తిగా వచ్చిన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకి, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆయస్సు మనము దేవునితో సమాధానపరచబడడానికి మనకు బదులుగా ఆయన కల్వరి శిలువలో మన నిమిత్తం ఏ బలి ఇప్పించాడంట? సమాధానార్థమైన బలి. సమాధానార్థమైన బలి మన నిమిత్తం, మన కొరకు కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవించారు. అది ఇప్పుడు యెషయా గ్రంథంలో మనందరం చదువుకుంటున్నటువంటి మాట. ఇప్పుడు చదవండి మాట. మన అతిక్రమములను బట్టి అతడు ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. మన దోషములు బట్టి అతడు ఏం చేయబడ్డాడు? నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద. మనము దేవునితో సమాధాన పడడానికి అతను ఏమనుభవించాడంట? శిలువ శిక్షను అనుభవించాడు, బాధను అనుభవించాడు, వేదన అనుభవించాడు. 1 పేతురు 3:18 వచ్చింది. చదవండి త్వరగా. మొదటి పేతురు 3:18. 5 నిమిషాలు ముగిస్తాం. 3:18. దేవుని చిత్తము అలాగున ఉన్న ఎడల మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో శ్రమ పొందెను. దేవుని యొద్దకు మనల్ని తీసుకురావడానికి, జాగ్రత్తగా వినాలా, దేవునితో మనకు సమాధానము కలగజేయడానికి అనీతిమంతులమైన మనము దేవునితో సమాధాన పడడానికి నీతిమంతుడైన యేసు తన శరీరంలో ఏమనుభవించాడంట? శ్రమ, శిక్ష. చివరి వచ్చిన రోమపత్రిక 5:1. రోమపత్రిక 5:1 లాస్ట్ 11. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇప్పుడు మనకు దేవునితో సమాధానం రావాలంటే ఎలా? యేసు సమానార్థమైన బలి మన శరీరమును శిక్షను అనుభవించాడు కనుక ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి నందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి దేవునితో మనతో ఏర్పడుతుంది సమాధానం.
సమాధానం ఇప్పుడు ఎవరి ద్వారా మనకు వస్తుంది? యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనందరికీ దేవునితో మరలా ఏం ఏర్పడుతుంది? సమాధానం. ఆదాము అవ్వలతో ఒకప్పుడు సమాధానము కలిగి ఉన్న యేసు తండ్రి అయిన దేవుడు, అలాగే అవ్వ ఆదాము ఎప్పుడైతే పాపం చేశారో ఎడబాటు చేసింది. ఎడబాటు అనగా అసమాధానం వారి మధ్యలో ఏర్పడింది. ఆ తర్వాత మానవ జాతి నుంచి వచ్చిన మానవులందరూ పాపాన్ని చేయడాన్ని బట్టి దేవునితో, ఆ మానవునికి దేవునికి ఒక అసమాధానం ఏర్పడింది. దేవుడు అలాంటి సమయంలో ఒక ఆలోచన చేశారు. మానవునితో తిరిగి సమాధానము కలిగి ఉండడానికి గాను మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభును భూమి మీదకి పంపించాం. యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చి పాపులలో చేరక ప్రత్యేకంగా పరిశుద్ధుడిగా బ్రతికాడు. బ్రతికినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆ సమానార్థమైన బలి కల్వరి శిలువలో జరిగించాడు. తన శరీరాన్ని, మనల్ని మానవుని దేవునితో సమాధాన పరచడానికి తన శరీరాన్ని మనకుమారుగా శిక్షకు అప్పగించుకున్నాడు. నీతిమంతుడై ఉండి మనకుమారుగా ఆయన శరీరాన్ని ఆ కల్వరి శిలువకు శిక్షకు అప్పగించుకొని మా సర్వ మానవానికి దేవునితో ఇప్పుడు ఏం కలగజేశాడు? సమాధానం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఇప్పుడు వారికి దేవునితో ఏం ఏర్పడుతుంది? సమాధానం. ఇప్పుడు ఆ మాట గుర్తు చేసుకోండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద. ఇక్కడ చెప్పబడిన సమాధానం, ఆ ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? సమాధానం మీకు కలుగునుగాక అని తోతొచ్చి మాట్లాడేసింది. సర్వోన్నతమైన స్థలములలో దేవుని నామానికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ సమాధానం. ఎలా సమాధానం? ఇప్పుడు నేను చెప్పానే, ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడాన్ని బట్టి తండ్రితో మరలా ఏం ఏర్పడింది మానవుడికి? సమాధానం. క్రిస్మస్ వెనక్కున్న ఒక అద్భుతమైన పరమార్థం ఏంటి చెప్పండి? దేవునితో మనకు సమాధానం ఏర్పరిచాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి మనకు ఏర్పరిచారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి దేవునితో మరలా మనకి ఏం ఏర్పడింది? సమాధానం. ఇందును బట్టి మనం క్రిస్మస్ లో ఆనందించాలి. ఇందును బట్టి మన క్రిస్మస్ లో సంతోషించాలి. ఇందును బట్టి క్రిస్మస్ లో మనం గంతులేయాలి. మనం క్రిస్మస్ లో ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి, ఎందుకు గంతులేయాలో కోల్పోయిన సమాధానం యేసుక్రీస్తు భూమి మీద పుట్టుకతో, జన్మతో మరలా ఆయన జన్మించి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా బ్రతికి మధ్యవర్తి పాత్రను వహించి మానవుని దేవునితో సమాధాన పరిచాడు. ఆ అద్భుతమైన గడియలను బట్టి, ఆ అద్భుతమైన స్థితిని బట్టి, ఆ అద్భుతమైన పరిస్థితిని బట్టి హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ. తెలియక క్రిస్మస్ వెనకున్న పరమార్థం తెలియక ఈరోజు క్రిస్మస్ ఏమైపోయింది? తాగి ముక్కేసుకొని, చెక్కేసుకొని, కూరగాయలు అంటున్నా, అయ్యేందో పిండి వంటలు చేసుకొని, పైన స్టార్ పెట్టి, కింద లోపల బారులాగా చేసుకొని, ఇదే క్రిస్మస్ అంటున్నాం. ఈ పరమార్థాన్ని మనం గుర్తించుకొని, ఈ క్రిస్మస్ వెనకలున్న ఈ పరమార్థమును బట్టి మనం దేవుళ్ళు ఆనందించాలి. ఇందును బట్టి ప్రభునందు మనం సంతోషించి క్రిస్మస్ లో ముందుకు సాగాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. కరెక్ట్ గా 8:29 ఇర్మియా గారికి 8:30కి మాట ఇచ్చాను, అయిపోయింది. అయ్యారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇందును బట్టి ప్రభునే మనము స్తుతిద్దాం. ఎంత అద్భుతమైన ఆ క్రిస్మస్ వెనకున్న పరమార్థం. దేవునికి మానవునికి సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టమైన ప్రజలు? రేపు మాట్లాడతాం. ఈరోజు సమాధానము అంటే ఏంటో మనము ఆలోచించాం. సమాధానం అంటే ఏంటో మనం ఎరిగాం. ఈ సమాధానం ఎవరికి వస్తుంది? ప్రజలందరికీ కాదు, ఆయనకి ఇష్టమైన వారికి అన్నారు. ఆయనకి ఇష్టలు ఎవరో రేపు తెలుసుకుంది. కళ్ళు మూసుకొని ఇచ్చిన ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మన ఆయన,
అసలు ఎందుకు ఆనందించి సంతోషిస్తున్నాం? అసలు భూమి మీదకి యేసుక్రీస్తు రాకడ ఎందుకు జరిగింది కూడా తెలియని స్థితిలో మేము ఉండగా అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు. మీతో మాకు పరమ తండ్రి అయిన మీతో మాకు కోల్పోయిన సమాధానం మళ్ళీ ఇవ్వడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మా కొరకు సమాధానం బలిని అర్పించారు. దాంతో మీతో మాకు ఒక సమాధానకరమైన స్థితి ఏర్పడింది. ఇందుని బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. కుటుంబానికి రావాల్సిన ఆశయం, కుటుంబానికి రావాల్సిన దీవెన, కుటుంబానికి రావాల్సిన మేలంతయు మీరు జరిగించారు. కుటుంబంలో యవన బిడ్డలు ఒలివాని షారుని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి, చదువుల పరంగా ఆశీర్వదించి దీవించండి. మంచి ఆరోగ్యం యవన బిడ్డలకు దయచి, మంచి ఆరోగ్యం చేత బిడ్డలను ఆశీర్వదించి తృప్తిపరచి, ఇంతవరకు కూడిని ప్రభావాలు వారి కృప, పరిశుద్ధాత్మలను సహవాసం శాంతి మంచి సంతోషం. రేపటి దినం ఎక్కడ అనేది మాకు తెలియపరచలేదు. ఎవరైనా ఆసక్తి ఉన్నారా? రేపటి దినాన ఎవరైనా ఆసక్తి చూపించకపోతే ఎండగాస్తుంది, సూర్యుని తెచ్చి మీ ఇంట్లోనే పెడతా. ఎండగాస్తున్నా వద్దంట్రి, వాన పడుతున్నా వద్దంట్రి, ఎట్లా చేయాలి? నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ వెళ్ళిపోయానా? కామా పెట్టుకుంటూ వెళ్ళిపోయానా? మీరు చెప్పాలా మా ఇంట్లో పెట్టండి, లేకుంటే ఇప్పుడు వరుస క్రమం బట్టి ఎక్కడ రావాలి? ఇప్పుడు ఇది ఇంట్లో రావాలా? పెంచినమ్మ గారు వాళ్ళ ఇంట్లో రావాలి. ఏ రాదు? పెంచినమ్మ గారు వాళ్ళ ఇంట్లో రావాలా? ఎందుకంటే చిన్నేశ్వరి గారు ఇల్లు కొంచెం చిత్తడిగా ఉంది, కొంచెం టైం పడుతున్నారు. ప్రేమన్న ఇల్లు కాస్త కష్టంగానే ఉందన్నారు. ఇప్పుడు వర్ష క్రమంగా రేపు మనకి ఎక్కడ జరగాల? ఎక్కడ జరగాలండి? పెంచులమ్మ గారు ఇల్లు జరగాల. వాళ్ళకి చెప్పేసి ఇన్ఫర్మేషన్, రేపు మీ ఇంట్లో క్రిస్మస్ కుటుంబ ఆరాధన అనే వాళ్ళకి